నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, నేరాలు చేసిన వారు, నేరాలను ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులే. భారతీయ న్యాయ సూత్రాల ప్రకారం వీటికి అతీతం ఎవ్వరూ కాదు. కానీ దేశంలో ఒకే ఒక్క పార్టీ మాత్రం సోషల్ మీడియా సైకోలకు జై కొడుతుంది. వారిపైన కేసులుంటే న్యాయ సహాయం చేస్తానంటుంది. ఏమిటి విపరీత ధోరణి? ఏపీలో రెచ్చిపోతున్న సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపైన ఏపీలోని కూటమి సర్కార్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ కార్యకలాపాలు చేస్తున్న వారిపై చర్యలు మొదలుపెట్టడంతో వారికి అండగా వైసీపీ ఉంటున్నట్టు ప్రత్యేక బృందాల పేరిట జిల్లాలకు 2 వ్యక్తులను వైసీపీ నియమించడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరంతా సోషల్ మీడియాలో వైసీపీ తరపున తప్పుడు ప్రచారాలు చేసే వారికి అండగా ఉంటారట. కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని నిస్సిగ్గుగా ప్రకటించింది వైసీపీ. అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీకి ఏమైందనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాకు అండగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా వైసీపీ ప్రకటించడంతో ఆ పార్టీ పరిస్థితిపై జనం జాలి చూపిస్తున్నారు. విలువలు లేని, విశ్వసనీయత కనిపించిన పార్టీయే వైసీపీ అని విమర్శలు వస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన ఈ టీంలో సభ్యులుగా నియమించింది ఎవరినో తెలుసా? సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారినే. దొంగలకు తాళాలు ఇవ్వడం అంటే ఇదే. నేరాలు ఘోరాలు చేసిన వారిపై చర్యలు మొదలుపెట్టడంతో వారికి అండగా వైసీపీ ఉంటున్నట్టు ప్రత్యేక బృందాల పేరిట జిల్లాలకు 2 వ్యక్తులను వైసీపీ నియమించింది. సోషల్ మీడియాలో పోస్టులు చేసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ పోస్టుల వెనుక పరిమితులు ఉండాలి. కానీ పరిమితులు దాటితే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో విచ్చలవిడిగా ప్రవర్తించేవారు ఏ పార్టీ వారైనా చట్టం క్షమించదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా సమాచారాన్ని వేగంగా తెలుసుకునే వెసులుబాటు కలిగింది. అదే సమయంలో అబద్ధాలు, అసత్య ప్రచారం సామాజిక మాధ్యమాల్లో బాగా ఎక్కువైంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పు కాదు. ప్రశ్నల పేరిట ఇతరుల స్వేచ్ఛను హరించడం తప్పవుతుంది. ఏపీలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పోస్టులు పెడుతున్న వారిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. అక్రమార్కులు, సోషల్ మీడియా సైకోలకు వైసీపీ మద్దతుగా నిలవడం పైన జనం మండిపడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందట. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్ ప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని జగనే ప్రకటించారు. వైసీపీకి మద్దతుగా ఉంటూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిని హెచ్చరించి అలాంటి పోస్టులు నియంత్రించాల్సిన వైసీపీ దానికి విరుద్ధంగా ఫేక్ ప్రచారం చేస్తున్న వారికి రెడ్ కార్పెట్ పంచడం ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. ఫేక్ పోస్టులు మారి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిద్దామనే సందేశాన్ని పార్టీ కేడర్కు పంపాలి. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి మద్దతుగా ఉంటామని జగన్ ప్రకటించడం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వడానికని జగన్ని జనం నిలదీస్తున్నారు. దేశంలోనే కాకుండా కొంతమంది విదేశాల్లో ఉంటూ పార్టీని అభిమానించే వ్యక్తులతో ఫేక్ పోస్టులు చేయిస్తుంది. ఆఖరికి జడ్జిలను కూడా వారు వదలటం లేదంటే వారిలో ఎంత పైశాచిత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుందనే వాదన ప్రజల్లో బలంగా ఉంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 100K రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.